కారకోరం పర్వత శ్రేణిలో దాదాపుగా 20,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సియాచిన్ గ్లేసియర్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇది. అక్కడ సైనికులు, మన భారత సైనికులు ఇప్పటికీ తమ విధుల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. గడ్డకట్టే చలి, బలమైన గాలులు ఇలాంటి సవాళ్లు ఉంటాయి. ఇంతకుముందు 2014కు ముందు అక్కడ మన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంత ప్రొటెక్టివ్ వేలో చాలామంది చనిపోయేవాళ్ళు మన ఆర్మీ జవాన్లు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కారణంగా సైనికుల కార్యాచరణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. ఇది వాస్తవం. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో భారత సైన్యం ఉనికిలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత ఇక్కడికి తాజాగా రాజ్నాథ్ సింగ్ పర్యటన జరిపారు. 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్ చేపట్టిన భారత సైన్యం సియాచిన్పై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ఒక్క యుద్ధ క్షేత్రం ఏదైతే ఉందో మొత్తం అంతా చుట్టూతా ఉన్నటువంటి శత్రు దేశాలకు డేగ కన్ను వంటిది. కాబట్టి అంత తక్కువ అంచనా వేయకూడదు. అక్కడికి రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే, లదాఖ్లోని ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సియాచిన్ దేశ సార్వభౌమత్వానికి పట్టుదలకు ప్రతీక అని కొనియాడారు. ఆయన సోమవారం సియాచిన్ను సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై అయితే సియాచిన్ మాత్రం ధైర్యానికి రాజధాని అని ఆయన చెప్పడం విశేషం. గత కొన్నేళ్లుగా సియాచిన్లో భారత సైన్యం తన ఉనికిని పటిష్టం చేసుకుందని వెల్లడించారు. సియాచిన్లో ఉండి దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు ఆయన.